ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, దేవదేవుని యొక్క దీవెనలు మీ మీద, మీ కుటుంబం మీద మెండుగా ఉంటున్న కాక. యూ మస్ట్ బి వెరీ హ్యాపీ కదా, సంతోషంగా ఉండాలి. చాలామంది నాతో మాట్లాడుతూ అంటారు కదా, సువార్తరాజు గారు మీరు నవ్వుతూ పలకరిస్తుంటే మాకు కూడా తెలియకుండా నవ్వు వచ్చేస్తుందండి అని అంటారు. మీరు నవ్వుతూ ఉండాలనే నా కోరిక, మనం ఎప్పుడూ నవ్వుతూ ఉండాలనే దేవుని యొక్క కోరిక. మనమందరం కూడా సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేటువంటిది ఇది దేవదేవుని యొక్క ఆలోచన. బట్ హౌ కెన్ వి బి హ్యాపీ అండి? ఎలా ఉండగలం? జీవితంలో చాలా కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి, చాలా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఈ మధ్యలో నేను గమనిస్తున్నప్పుడు కుమార్తెల విషయంలో, స్త్రీల విషయంలో నేను వింటూ ఉన్నప్పుడు చాలా బాధపడుతూ ఉన్నా. అయ్యో ఎలాంటి జీవితం ఎదురవుతుందే వీరికి, అయ్యో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో వీరికి అని చెప్పేసి ఎంతో వేదన పడుతూ ఉన్నా. ఏమో మరి లోకంలో ఎందుకు అలా జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఈ రోజుని దేవుని యొక్క వాక్యంలో నుండి మీ కొరకే నేను మాట్లాడుతున్నా. ఆ మీ కొరకు అనేటువంటి వారు ఎవరిని గురించి అనంటే, కీర్తనల గ్రంథంలో నుండి 68వ కీర్తన 5వ వచనంలో వ్రాయబడినటువంటి ఒక మాట ఏమనుంటుందంటే, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియును విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. ఒక్కొక్కసారి మనం మాట్లాడుతున్నప్పుడు విధవరాలు అని చెప్పేసి అని అనటం బాగోదు. నేను ఒకప్పుడు చాలా కాలం క్రితం ఓ పెద్ద ఆయన నాతో పాటు ఉన్నప్పుడు, అనగా మా సామర్లకోటలో కాకిలేటి డేవిడ్ రాజు గారని రిటైర్డ్ హెడ్ మాస్టర్ అండ్ కరస్పాండెంట్గా CBM సెంటినరీ హై స్కూల్కి ఆయన పనిచేసి ఉన్నారు. ఆ రోజుల్లో ఆయన రిటైర్ అయిన తర్వాత కొంతకాలంకి, చాలా కాలానికి నాతో ఎక్కువ పరిచయం అయ్యి, అప్పుడు నేను నాకున్న చిన్న మారుతి కారులో నేను ఎక్కడెక్కడికన్నా మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు నాకు తోడుగా ఉండడానికి ఎవరు లేకపోతే ఆ అంకులే నాతో పాటు రావడానికి ఇష్టపడుతుండేవారు. సో ఆయన అంత పెద్ద వయసులో నాతో పాటు మెలకువగా కూర్చొని రాత్రులు మేము ప్రయాణం చేస్తున్నప్పుడు నిద్రపోకుండా నాకు చాలా సహకారంగా ఉండినారు. ఇప్పుడు లేరు, ప్రభు సన్నిధానానికి వారు వెళ్ళిపోయారు. సో ఒక రోజుని వారు ఉంటుండగా, వారు నాకు మంచి సహకారంగా ఉంటుండగా నేను పెద్దవాళ్ళ కొరకు ఒక మీటింగ్ ఏర్పాటు చేశాను. 60 సంవత్సరాలు పైబడినటువంటి వారి కొరకు నేను మీటింగ్ ఏర్పాటు చేశాను. ఈ 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరూ వచ్చినప్పుడు నేను మాట్లాడుతూ ముసలివారైనటువంటి వారు అన్నట్టుగా ఎక్కడో నేను ఉపయోగించే మాట, తప్పు నాది, నేను ఉపయోగించాను, నాకు గుర్తుంది. అయిపోయిన తర్వాత వెంటనే ఆయన నా దగ్గరకు వచ్చి మాట్లాడితే అంటే, నాయనా ముసలోళ్ళు అనే మాట రాకూడదు నాయనా, వృద్ధులు వృద్ధాప్యంలో ఉన్నవారు అంటే బాగుంటుంది అని అన్నారు. అప్పటి నుంచండి మరలా ఇంకెప్పుడు నా జీవితంలో ముసలోళ్ళు అన్న మాట నేను వాడలే. ముసలోళ్ళు అనేటువంటి ఒక మాట నేను వాడలే. మొన్న మధ్యలో కూడా ఎవరో వాట్సాప్ గ్రూప్లో ఒకరు పెట్టారు, నా దగ్గరికి ఒక ఆయన నా ఫోటో వస్తే ఆ ఫోటోను చూసి, ఓహో ముసలమ్మని కూడా తెచ్చాడు ఈయనే కదా, ఇజ్రాయెల్ దేశానికి వచ్చినప్పుడు ఒక ముసలమ్మని కూడా తెచ్చాడు. ఆ ముసలమ్మ తనకి తల్లి, ఆ తల్లిని ఒక కుమారుడు నాతో పాటుగా కూడా తెచ్చుకుని ఉన్నాడు ఇజ్రాయెల్ దేశానికి. ఎంత బాధ్యతగా చూచాడో నిజంగా నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాను. ఎందుకంటే ఈయన ఒక పెద్ద ఆఫీసర్గా పనిచేస్తున్నాడు, ఆమె విద్య లేని పామరురాలు, ఆమె చీర కట్టడం కూడా సరిగ్గా చేతకు రాదు. అలాంటి తల్లిని కూడా తీసుకుని వచ్చినప్పుడు ఇంకొకరు ఎవరో గబుక్కుని వాళ్ళు వాయిస్ మెసేజ్ రికార్డ్ అయిపోయి అందులో మళ్ళీ పెట్టారనమాట. ఆ ముసలమ్మని తీసుకొచ్చాడు ఆయనే కదా ఈయన అని చెప్పేసి అని అన్నప్పుడు నేను వెంటనే మళ్ళీ వాళ్ళకి పర్సనల్ దానిలో పెట్టాను, అమ్మ ముసలమ్మ అన్న మాట వాడకూడదమ్మా, ఆయన తన యొక్క తల్లిని కదా తీసుకుని వచ్చారు, గబుక్కుని ఆయన బాధపడతారని చెప్పేసి. అలాగునా నేను అప్పటి నుంచి నేర్చుకున్నానండి. వృద్ధాప్యము అనే మాట మాట్లాడతాను, వృద్ధులు అనే మాట మాట్లాడతాను. అలాగనే ఒకవేళ భర్త చనిపోయినటువంటి ఒక పరిస్థితిలో ఉంటే అప్పటికే వాళ్ళు ఎంత నలిగిపోతూ ఉంటారండి పాపం, ఎంత బాధలో ఉంటారండి వాళ్ళు భర్త లేనటువంటి ఒక పరిస్థితుల్లో. అలాంటి వాళ్ళని విధవరాలు అని చెప్పేసి అని అన్నాం అనుకోండి, ఎంత బాధ అవుతుంది కదా, ఆ మాట వాళ్ళని నొచ్చుకుంటుంది. హే ఫ్రెండ్స్, ఈరోజున ఒకవేళ ఈయన కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరు మీ భర్తను పోగొట్టుకున్న స్థితిలో ఉండి ఉన్నారు, అమ్మ సిస్టర్ గారు మీతోనే చెప్తున్నాను రా, ఒక సహోదరిగా నేను మీతో మాట్లాడుతున్నాను.
అక్క అయితే అక్క, చెల్లి అయితే చెల్లు. మీరు నాకంటే వయసులో పెద్దవాళ్ళైతే ఒక అక్కగా, ఒకవేళ నాకంటే వయసులో చిన్నవాళ్ళైతే ఒక చెల్లిగా ప్రేమతో నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుడు మీ పక్షముగా ఆయన ఉండి ఉన్నాడు. దేవుడు మీ పక్షంగా ఆయన వ్యాజ్యమాడే దేవుడు. దేవుడు మీ పక్షంగా ఆయన న్యాయాన్ని చేకూర్చేటువంటి దేవుడు. ఎందుకు న్యాయం అమ్మ? నేను కొన్ని కుటుంబాల జీవితాలు నేను చూసినప్పుడు, కుటుంబాల్లో వారి యొక్క జీవితాలు నేను చూసినప్పుడు, ఓ ప్రక్క భర్త చనిపోయినటువంటి ఒక స్థితిలో వీళ్ళు ఉంటారు. మన దేశం ఏమో కానండి బాబు, మన యొక్క తెలుగు ప్రజల యొక్క కుటుంబ జీవితంలో కూడా ఒక్కొక్కసారి భలే బాధ అవుతూ ఉంటుందండి. మీకైతే కొడుకు, ఆవిడకైతే భర్త కాడా. ఒక్కొక్కసారి మనం ఎంత మాటలు అనేస్తూ ఉంటామండి. ఏమో ఈయన మాటలు వింటున్న ఆ కొడుకు యొక్క తల్లిదండ్రులు అయినటువంటి వాడు వింటూ ఉందంటే మనం కూడా దాని విషయంలో కొంచెం ఆలోచన చేద్దామండి. మన కోడలుగా ఉండినటువంటి అమ్మాయి తన భర్తను పోగొట్టుకొని దుఃఖంలో ఉంటే మనం మన యొక్క కొడుకు లేడని చెప్పేసి మనం దుఃఖంలో ఆమె మీద ఎంత నిందలు మోపుతూ ఉంటామండి, ఎంత నేరస్థాపన చేస్తూ ఉంటామండి. ఒక్కొక్కసారి పుసుక్కును మనం అనే మాట ఏమంటామనంటే ఈవిడే మొగుడిని చంపేసింది అని చెప్పేసి అని అంటాం. ఎంత నొచ్చుకుంటుందండి మా తల్లి కదా. అలా అనకూడదు. నేను క్రీస్తు ప్రేమతో నేను మీతో చెప్తున్నాను. ఆవిడ్ని ఒక కూతురుగా మనం తీసుకుందాం, అంతే తప్ప కోడలుగా అన్నట్టుగా భావించొద్దు, కోడలుగా వేరే మాటలు అనొద్దు. చాలామంది ఆడపిల్లలు నాతో పంచుకున్నటువంటి ఒక విషయాలు ఏంటంటే, ఓ ప్రక్కని తన భర్త చనిపోయినటువంటి ఒక దుఃఖంలో ఓ ప్రక్కనుంటే అత్త మామలు పలికేటువంటి ఒక మాటలు తట్టుకోలేక ఎంత బాధ అనుభవిస్తున్నటువంటి ఒక విషయాలు. అత్త మామలుగా ఉండొద్దు, మనం తల్లిదండ్రిగా మనం ఉండాలని నేను మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. దేవుడు వారి పక్షముగా న్యాయము చేకూర్చేటువంటి దేవుడు, విడిచిపెట్టడు. కొన్నిసార్లు ఎలాగున విడిపోయిన తర్వాత, లేకపోతే భర్త చనిపోయిన తర్వాత కోడలికి రావాల్సిన ఆస్తి అనగా కుమారుడికి చెందవలసిన ఆస్తి ఈ కోడలు అనుభవిస్తుందని కేసులు పెట్టినటువంటి కేసులు ఉన్నాయి కొంతమంది. ఈరోజునే కదూ సిస్టర్ గారు, బహుశా ఈరోజునే ఒక సిస్టర్ మీరు అలా ఎదుర్కొంటున్నటువంటి ఒక సిస్టర్ ఈ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. కలవరపడద్దమ్మా, దేవుడు ఉన్నాడు మీ పక్షంగా, దేవుడే న్యాయం చేకూరుస్తాడు. డోంట్ వర్రీ. ఒకవేళ కుమారుడు చనిపోయాడని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఆ కుమారుడికి రావాల్సినటువంటి ఆస్తి మీకు ఎక్కడికి వచ్చేస్తుంది? మీకైతే ఏంటంట ఆ కొడుకు యొక్క కొడుకులు కదా అనుభవించేది కదా, ఆ కొడుకు యొక్క కొడుకులే కదా మీరు కన్నది, ఆయన బట్టే కదా మీరు పిల్లల్ని కన్నారు. అలాంటప్పుడు కొడుకు యొక్క కొడుకులైనటువంటి కొడుకు యొక్క కూతుళ్ళైనటువంటి వారికి చెందుతుందనే ఆలోచన లేకుండా తల్లిదండ్రులు ఒక్కొక్కసారి ప్రవర్తించేటువంటి ఒక విధానం, అత్తమామలు ప్రవర్తించేటువంటి ఒక విధానం చాలా విచారం. బట్ డోంట్ వరీ. ఈరోజు నా దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీతో పంచుకుంటున్నటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడే తన పరిశుద్ధాలయములో ఉండినటువంటి ఒక దేవుడే ఆయన మనకు న్యాయకర్త అయి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఆయన మీ విషయములు అన్నీ జాగ్రత్త చేసుకుంటాడు. ఒకసారి ఒక కుటుంబంలో నేను విన్న మాటలకి ఎలా ఉండింది అంటే, తల్లిదండ్రులైనటువంటి వారు తమ యొక్క కుమారుడైనటువంటి ఆయన ఉద్యోగంలో ఉంటుండగా ఆయన చనిపోతే ఆ ఉద్యోగం తన యొక్క భార్యకి ఇస్తారని, నోనో అట్లా కాదు, నా ఇంకో కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడికి రావాలని కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. ఆమె మతి భ్రమించినటువంటి ఆమె తన భర్తనే ఆమె చంపుకున్నది కనుక ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి వెళ్ళలేదు. నా కొడుకున్నాడు, నా తదనంతరం వచ్చినటువంటి ఒక కొడుకున్నాడు కనుక ఆ కుమారుడి తర్వాత వచ్చినటువంటి ఒక కుమారుడికి ఆ ఉద్యోగం ఇప్పించాలి కానీ ఆమెకి ఇప్పించడానికి వీల్లేదు అని గొడవ పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అయ్యో ఎంత విచారం కదా. ఓ ప్రక్కని భర్తను పోగొట్టుకొని ఓ ప్రక్కని ఉద్యోగం లేకుండా రేపొద్దున ఎలా బ్రతుకుతుంది ఆ యొక్క కుమార్తె? ఆలోచించనైనా ఆలోచించట్లేదు. ఈరోజు నా మాటలు వింటున్నటువంటి నా ప్రియ సోదర సోదరీమణులు, నా ప్రియ తల్లిదండ్రులైనటువంటి వారు, నా ప్రియమైన అత్తమామలుగా ఉండినటువంటి వారు, ప్లీజ్ అండి అర్థం చేసుకుందాం. దేవుడే వారి పక్షంగా వ్యాజ్యమాడుతాను అంటున్నాడు. దేవుడే వారికి న్యాయము చేకూరుస్తానంటున్నాడు. మనము కూడా ఒక తల్లి వలె, ఒక తండ్రి వలె మంచిని చేయాలని, ప్రేమతో వాళ్ళని చూసుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ఒక్కొక్కసారి కొందరి జీవితాల్లో నేను చూసినప్పుడు అండి, ఆయన బ్రతికినంత కాలం ఎవరైనా స్నేహితులుగా తిరుగుతూ ఉంటారు, మంచిగా ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే ఆ భర్త చనిపోయారో ఇక చూడండి అందరూ శత్రువులు అయిపోయారు. పైపెచ్చు ఆయన చనిపోయిన తర్వాత వచ్చి, ఏమండి మీ ఆయన నా దగ్గర అప్పు తీసుకున్నాడు, మీరు అప్పు తీరుస్తారా తీర్చరా అని చెప్పేసి అని అంటారు. ఇంకా దరిద్రం ఏంటంటే కొంతమంది ఎలాగున్నా అప్పు తీసుకున్నాడు నా దగ్గర అని చెప్పి ఈవిడ్ని తమ దగ్గరకు వచ్చి ఉండమంటారండి. అయ్యో ఎంత ఘోరం కదా.
ఎలాగో ఇప్పుడు నీకు భర్త లేడు కదా, నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నా దగ్గరికి వచ్చి నా కోరికను తీర్చు, నీ అప్పులు లేకుండా చేసేస్తానులే, కొట్టేస్తానులే అని చెప్పేసి నీ సుఖాన్ని, శరీర సుఖాన్ని కోరుకుంటూ పాపం ఒక ప్రక్కని భర్తను పోగొట్టుకుని ఆమె ఎంత నలిగిపోతూ ఉంటుంది. తనకి దిక్కుతోచని పరిస్థితిలో ఉండి అన్నది కదా, ఏమి చేయాలో అర్థము కాని పరిస్థితిలో ఉంటుంది కదా. ఇప్పుడు ఆ బిడ్డల్ని ఎలా పెంచుకోవాలో, ఏం చేయాలో తెలియనటువంటి తోచని పరిస్థితిలో ఉంటే పుండు మీద మళ్ళీ ఇంకొక దెబ్బ తగులుతున్నట్టుగా ఇలాంటి అప్పులు వాళ్ళు, లేకపోతే ఒకప్పుడు ఆ భర్తతో కూడినటువంటి స్నేహితులైనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళే వచ్చి ఈమెను పట్టుకొని నువ్వు నా దగ్గరికి వస్తావా, నువ్వు నా సుఖాన్ని తీరుస్తావా, నా కోరికను తీరుస్తావా అని అడుగుతున్నట్టే ఎంత భయంకరంగా ఉంటుందండి లోకం. జరుగుతుంది ఈ విషయాలు. ఈరోజు నేను ఎవరిని గురించి మాట్లాడుతున్నాను అది మీకు తెలుసు. ఈరోజున బహుశా మీ జీవితంలో బహుశా ఒకరు ఇలాంటి అనుభవాలు ఎదుర్కొని, ఇలాంటి చేదైన అనుభవాలను ఎదుర్కొని తట్టుకోలేక నలిగిపోతూ ఎంత వేదన పడుతూ ఉన్నారో దేవునికి తెలుసు. అందుకనే ఈరోజు నా దేవుడు నన్ను మీ ముందుకు తీసుకుని వచ్చి ధైర్యపరచడానికి ఈ మాటల్లో నా ద్వారా దేవుడు పలికిస్తున్నాడు. ఐ కుడ్ సీ ఎ పర్సన్, ఒక వ్యక్తిని నేను చూస్తున్నా. అమ్మ సిస్టర్, నువ్వు చాలా నలిగిపోతూ ఉన్నావురా, చాలా కృంగిపోయి ఉన్నావమ్మా, తట్టుకోలేకపోతున్నావు, టెన్షన్ పడిపోతున్నావు, బీపీ పెరిగిపోతున్నటువంటి రీతికుంటూ ఉన్నా. వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తే చాలు, ఆ నెంబర్ నువ్వు చూస్తే చాలు ఎంత టెన్షన్ అయిపోతున్నావు, ఏమని జవాబు ఇవ్వాలో తెలియట్లేదు. ఓ ప్రక్కని మగదిక్కు లేక, ఓ ప్రక్కని అత్తమామ లేక సపోర్ట్ లేక, ఓ ప్రక్కని నీకు ఆదరణ అనేటువంటిది లేక, పైపెచ్చు బిడ్డలైనటువంటి వాళ్ళని ఏం చేయాలో, వాళ్ళని ఎలా పెంచాలో తోచక, మరొక వైపు నుంచి ఒక అవకాశం కల్పిస్తున్నట్లుగా నిన్ను శోధిస్తున్నటువంటి ఒక శోధనలు ఏం చేయాలో తోచక, ఒకరైతే బహుశా శోధనకు మీరు లొంగిపోయారు. మీ యొక్క జీవితంలో మీరు అనుకున్నారు, పోని భర్త ఎలాగా పోయాడు, ఈ బిడ్డలకు ఒక ఆధారం అన్న ఉంటుంది, ఈ బిడ్డలకు ఒక దిక్కన్న ఉంటుంది, కనీసం రేపొద్దున ఈ బిడ్డలు ఏమైనా చెప్పుకోవడానికైనా ఉంటుంది, ఆయన వలన ఏదన్నా ఒక ఇల్లు అన్నా మాకు చూసి పెడతారేమో, ఆయన వలన దినదినం మాకు పోషణ అన్న జరుగుద్దేమో, నెల ఏదన్నా ఇస్తాడేమో అని చెప్పేసి అనుకొని మీ శరీరాన్ని ఇష్టము లేకుండా అతనికి అప్పచెప్పేసినటువంటి ఒక పరిస్థితులు ఉన్న ఒక ఆడకూతురు బహుశా మీరు అలాగున మీరు కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఓ ప్రక్కన మీకు వేదన ఉంది, ఓ ప్రక్కన మీకు దుఃఖం ఉంది. అయ్యో పాస్టర్ గారు, నిజమే పాస్టర్ గారు, ఏంటో నా బ్రతుకు నాకు అర్థం కావట్లేదు, పాని అనుకున్నాను అంతే, చెడ్డ ఈ శరీరం, నా బిడ్డల కోసం నేను ఇలాగున్నా, నా శరీరాన్ని నమ్ముకుంటూ ఉన్నా, నా బిడ్డల కోసం నా శరీరాన్ని అప్పగించుకుంటూ ఉన్నా, నన్ను శోధిస్తున్న శోధకుడు ఇష్టం లేకపోయినా నా శరీరాన్ని అప్పగించుకున్నానని చెప్పేసి అని మీరు నలిగిపోతున్నారు. ఈరోజు నేను చెప్తున్నా, నా దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు తన పరిశుద్ధాలయమందుండినటువంటి ఒక దేవుడు మీ పక్షముగా ఆయన న్యాయము చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉండినాడు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకోండి మా, మీరు ఆ పాపములో జీవించవలసిన అవసరం లేదు, మీరు అట్టి భయముతో జీవించవలసిన అవసరం లేదు, అట్టి దుఃఖము వేదనలో ఉండవలసిన అవసరం లేదు, కన్నీటితో మీరు జీవించవలసిన అవసరం లేదు. ఓ ప్రక్కని లోకంలో ఎదురయ్యే శోధనలు, ఓ ప్రక్కన మిమ్మల్ని శోధించే శోధకులైనటువంటి పురుషులు మృగాలలాగా మీ మీద పడి వస్తున్నటువంటి ఒక శోధకులు ఇంటికి వచ్చి ఇంటి తలుపు కొట్టి మిమ్మల్ని అర్ధరాత్రి కూడా ఫోన్ చేసి మిమ్మల్ని చాలా చెడ్డగా వేధిస్తూ, మాటలతో వేధిస్తూ మిమ్మల్ని పడగొట్టడానికి, మిమ్మల్ని అనుభవించడానికి అయినటువంటి చెడ్డ ప్రజలు ఒక ప్రక్కని ఈ దుఃఖంలో ఉంటే, ఒక ప్రక్కని అత్తమామల వేధింపులు, ఓ ప్రక్కని లోకం యొక్క వేధింపులు ఒక ప్రక్కన ఉంటే, దేర్ ఈజ్ అన్ అనదర్ ఫ్యామిలీ. మరి యొక్క సిస్టర్ గారిని నేను చూస్తూ ఉన్నా, నీ బిడ్డల వల్ల నువ్వు నలిగిపోతూ ఉండి ఉన్నావు, బిడ్డలు నిన్ను ఏడిపిస్తూ ఉండి ఉన్నారు. ఓ ప్రక్కనే తండ్రి ఎలాగ లేడు, తండ్రి భయము వాళ్ళకి లేదు. ఈరోజు నీవు ఒక తండ్రి లేని, భర్త లేని వ్యక్తిగా నీవు ఉంటూ ఉన్నప్పుడు నిన్ను ఏడిపించని రోజంటూ లేదు ఆ బిడ్డల ద్వారా. ఈరోజు నా కుమారుడు వల్ల నీవు కన్నీరు పెడుతూ ఉన్నావేమో, ఆ కుమార్తె వలన నీవు కన్నీరు పెడుతూ ఉన్నావు. ఎవరితో చెప్పుకున్నా ఒకవేళ వాళ్ళు చెడ్డవాళ్ళుగా ఆలోచిస్తూ ఉన్నారే తప్ప నీ పక్షంగా ఆలోచించినటువంటి వారు లేరు, నీకు న్యాయము చేసేటువంటి వారు లేరు. ఇది నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక సమస్య. ఈరోజుని తన పరిశుద్ధాలయమందుండినటువంటి ఒక దేవుడు ఈరోజుని విధవరాండ్రకు ఆయన న్యాయకర్త అయినాడు. డోంట్ వరీ అమ్మా. అరే తల్లి, బహుశా ఇప్పటికే నువ్వు ఇంకొకళ్ళ ఆశ్రయాన్ని పొందుకుని ఉన్నావేమో, కానీ అక్కడ కూడా నీకు శాంతి లేదు, నీకు నెమ్మది లేదు, నీ జీవితానికి ఒక దిక్కట్టు లేకుండా అయిపోయినటువంటిది. ఈరోజు నీ జీవితమే నలిగిపోయిన స్థితిలో ఉండినది, నీ జీవితమే చినిగిపోయిన విస్తరగా అయిపోయింది. ఈరోజు నీ జీవితంలో ఒక పరువు లేకుండా, ఈరోజు నీ జీవితంలో భవిష్యత్ చాలా కృంగిపోయిన స్థితిలో నీవు ఉండి ఉన్నావు. బట్ డోంట్ వరీ, ఈరోజు నేను చెప్తున్నటువంటి సువార్తమానం ఏంటంటే, నా దేవుడు తన పరిశుద్ధాలయమందుండినటువంటి ఒక దేవుడు, తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రుగా ఉండి ఒంటరితనంతో ఉన్నటువంటి మీ జీవితానికి ఆయన న్యాయకర్త అయి ఉండి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ యొక్క జీవితాన్ని మాత్రమే నేను మీకు చూపించి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను.
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మానవుడిగా ఈ లోకంలో జీవించినటువంటి దినాలలో అనేక గ్రామాలకి ఆయన వెళుతూ వచ్చారు. అందులో ఒక ఊరు నాయిను అనేటువంటి ఒక గ్రామానికి ఆయన వెళుతున్నారు. ఆయన ఊరిలోనికి వెళుతుంటే ఊరిలో నుంచి బయటికి ఒక శవము, చచ్చిపోయినటువంటి ఒక శవాన్ని తీసుకొని వస్తున్నారు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక విషయాలు ఏంటంటే, ఒక విధవరాలు ఉంది ఆ ఊరిలోని. ఆ విధవరాలకున్న ఒక్కగానొక్క కుమారుడు. ఆ కుమారుడు చచ్చిపోయాడు కనుక ఇప్పుడు ఆ విధవరాలు కన్నీటితో వస్తూ ఉంది. సాధారణంగా యూదుల యొక్క సాంప్రదాయంలో స్త్రీలైనటువంటి వారు సమాధుల వరకు రారు, కూడబడి ఆ శవముతో పాటు రారు, పురుషులు మాత్రమే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటిది ఈమె ఇక తనకు ఎవరున్నారు? బైబిల్ చెప్తున్న మాట ప్రకారంగా చూస్తే ఆమె విధవరాలు, అంటే తనకు భర్త లేరు, తనకున్న ఒక్కగానొక్క కుమారుడు, అంటే ఇంకా కుమారులు కానీ కుమార్తెలు కానీ తనకు లేరు. తనకున్న ఆధారం వల్ల ఆ ఒక్క కుమారుడే. ఆ కుమారుడు కాస్త చచ్చిపోయాడు. ఎలా ఉంటుందో చూడండి. అమ్మారే, బహుశా ఒక సిస్టర్ గారు ఇలాగున్న మీకున్న బిడ్డలు కూడా మీకు దూరం అయిపోయినటువంటి ఒక పరిస్థితి ఎదురైందా ఏమో. ఒకవేళ ఒక సిస్టర్ గారు నీ కుమారుడు కూడా చనిపోయిన స్థితిని ఒకవేళ నువ్వు ఎదుర్కొన్నావేమో. బహుశా ఈరోజు నువ్వు నలిగిపోతున్న విషయం ఏంటంటే, ఏముంది పాస్టర్ గారు, నా జీవితం భర్తని కోల్పోయా, బిడ్డల్ని కోల్పోయా, ఉన్న ఒక్క కుమారుడు కూడా చనిపోయాడు, నా బ్రతుకు ఎందుకు నేను బ్రతుకుతున్నా? ఇది మీ ప్రశ్న. కానీ ఈ రోజుని ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్న మీ జీవితానికి ఒక గమ్యం ఉందమ్మా, ఒక మీనింగ్ ఉందమ్మా. ఒకవేళ ఇలాంటి కష్టాలు మీకు ఎదురైనప్పటికైనా సరే, కన్నీరు మీకు ఎదురైనప్పటికైనా సరే, బహుశా కన్నీటితోనే మీ జీవితం కూడా వెళుతుందేమో. ఆ విధవరాల వల్లే మీరు కూడా ఇంకా దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రతిరోజు మీరు కన్నీరే కారుస్తూ ఉన్నారేమో. ఈరోజు కూడా నా కార్యక్రమాన్ని చూస్తూ నేను నవ్వుతూ మీతో మాట్లాడుతున్నట్టే మీరు మాత్రం కన్నీరే పెట్టుకుంటూ ఉన్నారు. మీ కళ్ళంట నీళ్లు కారుతూనే ఉన్నాయి. మీ కళ్ళల్లో ఆ జీర కనబడుతూ ఉంది. ఆ రక్త జీరలాగా ఎర్రగా తయారైపోయిన మీ కళ్ళు నేను చూడగలుగుతూ ఉన్నా. అమ్మారే, చాలా కష్టములు ఉన్నారు కాదు, ఎవ్వరు లేని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు కాదు, ఒంటరిగా మీరు ఉండి ఉన్నారు కాదు, మీరు వయసులోనే ఉన్నారు ఇంకాను, అయినప్పటికీ మీ జీవితంలో ఎన్నో కష్టాలు మీరు ఎదుర్కొన్నారు. వృద్ధాప్యంలోనికి వచ్చినటువంటి వారు ఎదుర్కొనేటంతటి కష్టాలని, శ్రమల్ని మీరు ఎదుర్కొన్నారు. కలవరపడకండి అమ్మా, మీ గురించే నేను మాట్లాడుతున్నా. మీ కొరకే దేవుడు ఈ వర్తమానాన్ని ఇచ్చి ఈ సత్య సువార్తను మీతో చెప్పమని నా దేవుడు నన్ను ప్రేరేపించారు కనుక ఈ మాటలు నేను మీ ముందుకు వచ్చి చెప్తూ ఉన్నా. ఒకవేళ ఎంత కష్టం మీకు ఎదురైనా, ఎంత కన్నీరు ఎదురైనా, సువార్త ఏంటి తెలుసండి? యేసు మీ దగ్గరికే వస్తున్నారు. నా ప్రభు అయిన యేసయ్య మీ దగ్గరికే వస్తున్నారు. మీ ఇంటిలోనికి వచ్చారమ్మా. ఈ సత్య సువార్త అనే కార్యక్రమం ద్వారా యేసు మీ ఇంటిలోనికి వచ్చినారు, మీ దగ్గరికి వచ్చినారు. కలవరపడద్దు తల్లి. ఆయన మిమ్మల్ని పలకరిస్తూ చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఆ రోజున అక్కడ జరిగిన విషయం ఆయన చూచి, ఆ విధవరాల యొక్క పరిస్థితిని చూచి కలవరపడి, అయ్యో ఈమె ఎంత ఏడుస్తుంది అనుకొని ఆయన ఆత్మలో మూలుగుతూ ఆయన అంటాడు కదా, అమ్మా ఏడవవద్దు అని చెప్పి ఉన్నాడు. ఆ మాటే ఈరోజు ప్రభు మీతో చెప్తున్నారా? అమ్మ నా ద్వారా చెప్తున్నారమ్మా. సిస్టర్ గారు మీ గురించే మాట్లాడుతున్నా. బహుశా భర్తను పోగొట్టుకొని ఉన్నారు, భర్త లేని స్థితిలో మీరు ఉండి ఉన్నారు. ఈరోజున బహుశా కుమారుల వలన మీరు కన్నీరు ఎదుర్కొంటున్నారు, అత్తమామల వలన మీరు ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు మీరు ఎదుర్కొంటున్నారు, తట్టుకోలేని వేదన. మీరు ఇంకా పైపెచ్చు మీరు చాలా నిజాయితీగా ఉంటే అత్తమామలు మీ మీద ఈ శారీరకమైనటువంటి ఒక విషయంలో కూడా నింద వేశారు కదా, మీరు తట్టుకోలేనటువంటిది మీ శీలం మీద నింద వేసినారు. మీరు ఎంత నిఖార్సుగా మీరు ఉండి ఉన్నారు, నిజానికి ఏ మాత్రం ఎవరికి కాదనకుండా లొంగకుండా మీరు జాగ్రత్త కలిగినటువంటి వారు ఉండి ఉన్నారు. అయినా మిమ్మల్ని తప్పించుకోవడానికి, మీ పీడ విరగడ చేసుకునడానికి మీ మీద ఒక శారీరక సంబంధమైనటువంటి నింద వేశారు మీ అత్తమామలే. బహుశా మీ సొంత వాళ్ళే మీ మీద అలా నింద వేసినారు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. భర్త చనిపోయి మీరు బాధపడుతుంటే ఆ భర్త గారి యొక్క తమ్ముడు మిమ్మల్ని కావాలని కోరుకుంటున్నారు. అవ్వా, వదినమ్మనంటే అమ్మతో కూడినటువంటిది, అమ్మతో సమానమైనటువంటిది. అలాంటి వదినమ్మని తమ్ముడు వచ్చి గెల్లటం, తమ్ముడు వచ్చి మిమ్మల్ని ఏదో జోక్ చేయటం, తమ్ముడు వచ్చి మిమ్మల్ని ముట్టుకుంటాం, ఆ భర్త యొక్క తమ్ముడు మీతో పరస్కారాలు ఆడడం మీరు భరించలేకపోతున్నారు కాదు, మీరు దాన్ని తట్టుకోలేకపోతున్నారు కాదు. ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు మీ పక్షంగా న్యాయం చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు చూసుకుంటాడు, డోంట్ వర్రీ. ఈరోజు నేను చెప్తున్నా, ఆ దేవుడు పలకరిస్తున్నాడు. అమ్మా ఏడవవద్దు అని చెప్పి పాడినే ముట్టుకున్నాడండి. వెంటనే వాళ్ళు నిలిచిపోయారు. ఎందుకంటే పాడిని ముట్టుకోకూడదు, మైలవుతారు కనుక. వాళ్ళన్నీ నిలిచిపోయారు, కింద దించేశారు పాడిని. దించేస్తే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఆ చిన్నవాడు చేయి పట్టుకొని లేవనెత్తు అంటాడు. చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను. అబ్బా,
చచ్చిపోయినోడితో మాట్లాడాడండి నా యేసయ్య. ఇదండి బాబు నా యేసులో ఉన్న గొప్పతనం. నా దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటంటే పరిస్థితులు చచ్చిపోయినాయి, పరిస్థితులు విషమించేసినాయి, మీ మీద నిందలేసేశారు, లోకం అంతా చాటింపేసేశారు. వాళ్ళే వెళ్ళి మొత్తం అందరికీ చాటింపేసుకున్నారు. వాళ్ళే వెళ్ళి బంధువులందరూ కూడా చాటింపేశారు, వాట్సాప్లో పెట్టేశారు, మెసేజ్ల కింద పెట్టేశారు. ఈమె ఎలాంటిది, ఈవిడ సొంత మరిదితో జీవిస్తున్నటువంటిది, ఈవిడ ఇలా చెడిపోయినటువంటిది, ఈవిడికి ఊరోళ్ళందరూ మగాళ్ళే, ఈవిడికి ఊరోళ్ళందరితో సంబంధం ఉంది, ఈవిడ అందుకనే మా అబ్బాయినే చంపేసింది, తన మొగుడినే చంపేసింది, నానా రకాలుగా మీ మీద ఎస్ఎంఎస్లు పెట్టారు, మీ మీద వాట్సాప్లో మెసేజ్ పెట్టుకున్నాడు. డోంట్ వరీ, నా దేవుడు, మన దేవుడు, నీవు నమ్మినటువంటి యొక్క దేవుడు, ఏ ఆలయంలోనికైతే మీరు వెళుతున్నారో ఆ పరిశుద్ధ ఆలయం మందు ఉండినటువంటి యొక్క దేవుడు ఈరోజున మీ పక్షంగా ఆయన న్యాయము చేకూర్చడానికి ఆయన సంసిద్ధంగా ఉండి ఉన్నాడు. అమ్మా ధైర్యం తెచ్చుకోరా సిస్టర్ గారు, నేను మీతోనే చెప్తున్నాను. అక్క అయితే అక్క, చెల్లి అయితే చెల్లి, క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నాను. డోంట్ వర్రీ అమ్మా, పరిస్థితుల గురించి ఏడుస్తూ కూర్చోవద్దురా, లేమ్మా లేమ్మా, నువ్వు కూడా సంతోషంగా ఉండమ్మా. నీ బిడ్డలను చూసుకో ఒకసారి, నీ కొడుకుని చూసుకో ఒకసారి. వాడు ఒకవేళ నీ కొడుకు కూడా ఒకవేళ నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడా, నీ కొడుకు ఒకవేళ వేరేగా ఉంటూ ఉన్నాడా, నీ కొడుకు లేక నీ కూతురు కూడా నీకు దుఃఖాన్ని వేదనని కలిగిస్తున్నదా, డోంట్ వర్రీ అమ్మా. యేసు నీ ఇంటికి వచ్చాడు రా బాబు. నా యేసయ్య మాట్లాడితే చాలు, చచ్చిపోయిన సైతం మాట వినవలసిందేనమ్మా. యేసయ్య మాట్లాడినప్పుడు నిర్జీవమైనటువంటి జీవితం కూడా మాట విని జీవములోనికి రావాల్సిందే. కలవరపడద్దమ్మా. ఒక కుమారుని యొక్క జీవితాన్ని దేవుడు బాగు చేస్తున్నాడు, ఆ కుమార్తె యొక్క జీవితాన్ని దేవుడు బాగు చేస్తున్నాడు. నీ యొక్క దుఃఖాన్ని ఆయన తీసివేస్తున్నాడు, నీ దుఃఖాన్ని సంతోషంగా ఆయన మారుస్తున్నాడు. నీ బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తును దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తున్నాడు. ఆయన అంటున్న మాట ఏమిటంటే విధవరాండ్ర పక్షముగా ఆయన న్యాయకర్త అయి ఉన్నాడు. ఈ లోకములో ఉన్నవాళ్ళు మనకి సరిగ్గా న్యాయము చేయకపోవచ్చు. ఒక్కొక్కసారి నేను చెప్తున్నాను కదా, ఏమండి నాకు న్యాయం చేకూర్చండి అని చెప్పేసి నేను లాయర్ దగ్గరికి వెళ్తే ఆ లాయర్ కూడా నువ్వు నా దగ్గరికి వచ్చి నా సుఖాన్ని తీర్చు అంటాడు. ఒకవేళ పోలీస్ స్టేషన్స్కి వెళ్తే ఆ పోలీసు వాళ్ళు కూడా నాకు సుఖాన్ని తీర్చని చెప్పేసి అని మనల్ని కోరుకునేటువంటి విధంగా తయారైపోయింది ఈనాటి మన సమాజం, ఈనాటి మన తెలుగు సమాజం. ఎంత దారుణం అండి. చివరికి సారీ నా ప్రియ స్నేహితులరా, ఒకవేళ పొరపాటు అయిపోయింది కదా అని చెప్పేసి ఒక పాదిరి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, భర్త లేకుండా ఉన్నానంటే ఒక్కొక్క బోధకుడు కూడా, ఒక్కొక్క సంఘ కాపరిగా ఉన్నటువంటి వాడు కూడా ఆమెతో సుఖం అనుభవించాలని కోరుకొని ఆమెను గుచ్చి గుచ్చి చూచేటువంటి రకంగా ఉన్న బోధకులు కూడా లేకపోలేదు ఈ రోజుల్లో. చీపాడు. ఈరోజు నేను చెప్తున్నటువంటి ఒక విషయాలు ఈరోజు అందుకనే దేవుడు మన న్యాయకర్త. ఎవరు నీ పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించారో, ఎవరు నీ పట్ల అసభ్యంగా ప్రవర్తించారో, ఎవరు మీ మీద నిందలు వేసి మాట్లాడుతూ వచ్చినారో, ఎవరు మీ మీద బురద చల్లి ఉన్నారో, ఎవరు మిమ్మల్ని శారీరకంగా ఆశించి కోరిక తీర్చమని అంటున్నారో వాళ్ళందరి విషయంలో ఆయన సరైనటువంటి న్యాయకర్తగా ఆయన న్యాయము తీర్చేటువంటి యొక్క దేవుడై ఉంటున్నాడు. డోంట్ వరీ అమ్మా. సిస్టర్ గారు ధైర్యం తెచ్చుకోరా, యథార్థంగా ఉండు, దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకో. దేవుని యొక్క వాక్య ప్రకారంగా తన పరిశుద్ధాలయమందుండు దేవుడు నీకు న్యాయకర్తయ్య ఉన్నాడని చెప్తున్నాడు కనుక ఆయన ఆలయాన్ని మానొద్దు, దేవాలయానికి దూరం కావద్దు. ఒకవేళ అక్కడున్న దైవజనుడు నీ పట్ల వ్యతిరేకంగా వేరుగా ప్రవర్తించిన, అసభ్యకరంగా ప్రవర్తించిన, డోంట్ లుక్ ఎట్ దట్ మ్యాన్ ఆఫ్ గాడ్, డోంట్ లుక్ ఎట్ దట్ పర్సన్. ఆ వ్యక్తి వైపు కూడా నువ్వు లేక పరిస్థితుల వైపు నువ్వు చూడొద్దు. ఈ రోజుని నేను మీతో పంచుకున్నటువంటి ఒక సువార్త ఏంటంటే ఆ ఆలయంలో ఉన్న దేవుని దగ్గరికి రండి, ఆయన మీ కొరకు న్యాయం చేకూరుస్తాడు, ఆయన మీకు న్యాయం చేస్తాడు. చివరగా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. లూకాసు సువార్త 1వ అధ్యాయం 36వ వచనాల దగ్గర ఉన్నటువంటి మాటలో చూస్తే అన్నా అనేటువంటి ఒక ప్రవక్త్రి ఉంది. ఆమె దేవాలయంలో ఉంటూ వచ్చింది. కొంతకాలమే తన పెనిమిటితో ఉంది. ఆ తర్వాత ఉన్నటువంటి కాలమంతా కూడా విధవరాలై ఉండి ఆమె దేవాలయంలో ఉంటూ వచ్చింది. ఉపవాస ప్రార్థనలతో సేవ చేసుకుంటూ రేయం బవళ్ళు దేవాలయంలోనే ఉంటూ వచ్చినటువంటి విధవరాలు ఆమె, భర్త లేని స్థితిలో ఉండినటువంటి ఆమె. కానీ ఏం జరిగింది? ఆమె యొక్క జీవితంలో ఒకానొక రోజు బాలుడైన యేసు ఆ దేవాలయంలోనికి రావడం చూచింది. ఎంత ఆదరణ తెచ్చుకొని ఉండి ఉంటుందో. విధవరాలు గుండింది, బిడ్డలు లేరు. ఆమెకు బిడ్డలుండుంటే కనుక తన ఇంటి పేరు నిలబెట్టడానికి, బిడ్డలుంటే కనుక బిడ్డలు నానమ్మ అమ్మమ్మ అని పిలిస్తే ఎంత ఆదరణ కలగడానికి ఉండి ఉండేది. కానీ లేకపోయినప్పటికీ చిన్న బాలుడైనటువంటి యేసు బాలుడిని తీసుకుని వచ్చినప్పుడు ఆ బాలుడైన యేసులో ఆమెకు కావలసిన ఆదరణ అంతా దొరికేసింది. ఆ యేసును చూచేసరికి నానమ్మ అని పిలిచిన పిలుపు, అమ్మమ్మ అని పిలిచినటువంటి పిలుపు, మనవల్ని ఎత్తుకునేటువంటి ఆనందం, ఇవన్నీ అనుభవించడానికి ఒక విధవరాలుగా ఉండినటువంటి ఆమె పక్షంగా దేవుడు న్యాయం చేయలేదు.
తెలీదా? ఈరోజు మీకు నేను చెప్తున్నాను, డోంట్ నెగ్లెక్ట్ ద చర్చ్. ఆలయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడం నిర్లక్ష్యం చేయవద్దు. అక్కడున్న పెద్దల వ్యతిరేకంగా ప్రవర్తించిన, అక్కడున్న పాదిరి గారు ఎలా అసభ్యకరంగా ప్రవర్తించిన, సంఘములో ఉన్నటువంటి ఎవరు నిన్ను గుచ్చి చూచి నిన్ను ఒకవేళ కోరికలతో కూడినటువంటి రీతిగా శోధింపడానికి చూచినా, ఒకవేళ నువ్వు వెళుతున్న ఏ అధికారుల ఎవరు నిన్ను పాడు చేయ చూచినా, నీ పక్షంగా న్యాయము చేకూర్చేటువంటి న్యాయకర్త అయినటువంటి ఒక దేవుడు నీకు న్యాయం చేస్తాడమ్మా. నీ బిడ్డల్ని ఆయన బ్రతికిస్తున్నాడు. నీ బిడ్డల జీవితానికి ఒక మంచి భవిష్యత్తుని, బంగారు భవిష్యత్తును దేవుడు ఇస్తున్నాడు. నీ విషయంలో కూడా ఆయనే చూసుకుంటాడు. పరిశుద్ధంగా పరిశుద్ధాలయంలోనికి వెళ్ళి నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ధైర్యం కలిగి మనం జీవిద్దాం. ఆ దేవుడిచ్చినటువంటి కృపను పొందుకొని ఆదరణ కలిగి మనం జీవిద్దాం. తండ్రి, ఈరోజుని ఎవరైతే ఇలాంటి గాయములతో ఉండి ఉన్నారు, నిందల పాలై ఉన్నారు, అత్తమామల చేత, సమాజము చేత, తోబుట్టువుల చేత, రక్త సంబంధుల చేత, చివరికి సంఘములో సమాజంలో కూడా నాన్న ఎటువంటి కష్టాలని బిడ్డలు ఎదుర్కొంటూ ఉండి ఉన్నారు. అసలే భర్త లేకుండా ఉండి ఉన్నారు నాయన. బిడ్డలు విచ్చలవిడితనం వలన నాయన కన్నీరు దుఃఖముతో ఉండి ఉన్నారు నాయన. కానీ దినాన్ని నీ వాక్యంలో మీరు సెలవిచ్చిన ప్రకారంగా పరిశుద్ధాలయమందుండినటువంటి మీరు ఇన్ని దేన కుమార్తెకు న్యాయకర్త అయి ఉన్నారు. మీరు ఆమెను కాపాడుతున్నారు. చెడ్డ వ్యక్తుల నుండి, మృగముల వంటి యొక్క పురుషుల నుండి, నాన్న సమాజంలో ఉన్నటువంటి యొక్క చీడ పురుగుల నుండి నీ కుమార్తెని కాపాడుచున్న దేవుడో గనుక నీకు వందనాలు. తన బిడ్డలకు మంచి భవిష్యత్తునిస్తున్న దేవుడో గనుక నీకు వందనాలు. ఈ నీ దేన కుమార్తెనైనా విధవరాలుగా ఉండినటువంటి సమయంలో, వృద్ధాప్యంలోనికి వెళ్తున్న సమయంలో నీ సన్నిధి మానకుండానట్లుగా, ఎందుకంటే నీ సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాలయంలో ఉండినటువంటి దేవుడే తనకు న్యాయకర్త గనుక ఎవరు ఎలా ప్రవర్తించిన, ఎవరు ఎలా ఉన్నప్పటికీ నాయన నీ ఆలయానికి వెళ్ళి నీ బిడ్డగా నిన్ను సేవించుకుంటూ జీవించడానికి నీ కృప దయచేయండి. తద్వారా తన జీవితంలో అద్భుతాలని, ఆశ్చర్యమైన కార్యాలని నువ్వు జరిగిస్తున్నావు గనక నీకు వందనాలు చెల్లించుకున్నా. ఈ నిదేన కుమార్తె చుట్టూ, తన యొక్క బిడ్డల చుట్టూ పరిశుద్ధ అగ్గిని నేను కంచిగా వేస్తున్నా. యేసు రక్తం నేను కంచిగా వేస్తున్నా. ఇప్పటికే ఒకవేళ తప్పటడుగు వేసినా, ఇప్పటికే పరిస్థితులకు లొంగిపోయినట్టుగా ఉన్నా, ఇప్పుడే పరిస్థితుల చేత ఎలాంటి స్థితిగతులు ఒకవేళ నీ కుమార్తె ఎదుర్కొంటూ ఉన్నా, యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నా. అద్భుతమైన కార్యములన్నీ కుమార్తె కొరకు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. మీరు తోడయుండి, మీరు న్యాయకర్త అయి ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదములు ఆయన బిడ్డలముగా ఉండిన మనకును, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరికిని, ఒంటరిగా ఉన్నటువంటి ప్రతి సహోదరికిని నిత్యము తోడయుండి న్యాయకర్తగా మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, దేవుడు మీ న్యాయకర్త అన్నాడు. ఇక మీదట కలవరపడకండి. ఎవరు మిమ్మల్ని శోధింపలేరు, ఎవరు మిమ్మల్ని కన్నీరు పెట్టించలేరు. మీరు ఆ పరిశుద్ధ ఆలయంలో ఉండి సంతోషంగా, ఆనందంగా జీవించండి. ఒకవేళ ఈ విషయంలో మీరు ఏదైనా నాతో పంచుకోవాలని కోరుకుంటే, మీ విషయాలు నాకు తెలియజెప్పాలన్నా, లేక ఏదైనా విషయాలు ప్రార్థన రిక్వెస్ట్గా మీరు తెలియజెప్పాలన్నా, నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలి కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ satyasuvartha@gmail.com. మళ్ళీ రేపటి దినాన్ని ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనకు న్యాయకర్తగా ఉండినటువంటి దేవాతి దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.